హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చిన్న చిన్న డబ్బాల్లో విత్తనాలు నాటుకుందాము. అవి మొలకెత్తేటప్పటికి మనం టబ్స్, మట్టి రెడీ చేసుకుందాము. చామంతులు చూడండి అసలు ఎట్లా పూస్తున్నాయో. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయండి చామంతి. ఈరోజు మనం చిన్న చిన్న డబ్బాల్లో విత్తనాలు నాటుకుందాము. చూడండి, డ్రైనేజ్ బాగుండాలి. ఒక్కొక్క డబ్బాకి 4 హోల్స్ పెట్టాను, 4 రంధ్రాలు పెట్టానండి. విత్తనాలు నాటుకోవాలన్నా కానీ డ్రైనేజ్ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న డబ్బాల్లో గోరుచిక్కుడు, బీర, కాకర, పొట్ల, సొర విత్తనాలు నాటుకుందాము. డబ్బాలకి అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను. ఇలా అన్ని డబ్బాల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అన్ని డబ్బాల్లో వేసిన తర్వాత మట్టి పోసుకోవాలి. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేసాం కదా, ఇంకా డబ్బాల నిండా మట్టి నింపుదాము. ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కానీ చిన్న చిన్న గ్లాసుల్లో కానీ విత్తనాలు నాటుకుంటే తొందరగా నాటుకుంటాయండి, తొందరగా మొలకెత్తుతాయి. అప్పుడు మనం టబ్స్లో నాటుకోవచ్చు. ఇలా అన్ని డబ్బాలు నింపాలి. ఒకేసారి డైరెక్ట్గా టబ్బులో వేస్తే విత్తనాలు మొలకెత్తటం లేదండి. అందుకని ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కానీ చిన్న చిన్న గ్లాసుల్లో కానీ ఫస్ట్ నాటుకుంటే తర్వాత టబ్స్లో నాటుకోవచ్చు. అప్పుడు ఈజీగా మొలకెత్తుతాయి. అన్ని డబ్బాలు మట్టితో నింపాను. ఇప్పుడు విత్తనాలు నాటుకుందాము. ఇది నింపాలండి. అన్నీ నింపేసా. ఇంకా నాటుదాము విత్తనాలని. ఫస్ట్ ఈ 3 డబ్బాల్లో బీర, కాకర, పొట్ల నాటుకుందాము. ఇక బీరండి వేస్తున్నా విత్తనం. అలా వేసేస్తే సరిపోద్ది. ఇవి కాకర. ఒక్కొక్క దానిలో 2 విత్తనాలు వేస్తున్నాను. ఒకటి కాకపోయినా ఒకటి వస్తుంది. ఇప్పుడు చలికాలం కదండి, వింటర్ సీజన్ కదా, రావచ్చు ఈజీగానే మొక్కలు. ఇవి పొట్లండి, ఇవి కూడా 2 వేస్తున్నా. ఈ 3 డబ్బాల్లో 3 రకాలు నాటాను. ఈ 5 డబ్బాల్లో గోరుచిక్కుడు నాటుదాము.
ఇవిగోండి గోర్చిక్కుడు విత్తనాలు. ఒక్కొక్క దానిలో 2 వేస్తున్నా. ఇలా 2 విత్తనాలు వేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా ఈజీగా మొలకెత్తుతాయి. మనం 2 విత్తనాలు వేయాలండి, ఎందుకంటే ఒక డ్రాప్ అయినా ఒకటి వస్తుంది. ఏ విత్తనమైనా కానీ 2 వేయాలి. ఈ 5 డబ్బాల్లో గోర్చిక్కుడు వేసాను. ఈ 3 డబ్బాల్లో 3 రకాలు వేసానండి. కాకర, పొట్ల, బీర. ఈ డబ్బాలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము. సొర విత్తనాలు కూడా కనపడ్డాయండి. సొర కూడా నాటుకుందాము. ఈ డబ్బాలో నాటుదాము సొర. అన్ని విత్తనాలు నాటుకున్నాం అనుకోండి, మట్టి టబ్స్ చూసుకుని మళ్ళీ మనం నాటుకోవచ్చు. అన్ని రకాలు నాటుతున్నాను, అందుకే. అన్ని రకాల విత్తనాలు నాటుకుంటే అన్ని రకాలు మొలకెత్తుతాయి. ఈలోపు మనం మట్టిని, టబ్స్ని రెడీ చేసుకోవచ్చు. మొక్కలు మొలకెత్తిన తర్వాత టబ్స్లో మట్టి నింపి ఈ మొక్కల్ని నాటుకోవచ్చు. ఇప్పుడు సొర కూడా నాటుదాము. ఇవి లేవనుకున్నానండి, అయిపోయాయి అనుకున్నా. చూస్తే ఉన్నాయి. ఇంకా నాటుదామని నాటుతున్నా. మళ్ళీ ఈ ఒక్కటి బ్యాలెన్స్ ఉంచడం ఎందుకు, మొత్తం నాటుకుంటే ఒకేసారి మొలకెత్తుతాయి. అప్పుడు మనం టబ్స్లో నాటుకోవచ్చు. ఇంకా ఈ విత్తనాల డబ్బాలకి వాటర్ ఇచ్చేద్దాము. జాగ్రత్తగా ఇవ్వాలండి వాటర్ని, చిన్న డబ్బాలు కదా. అలా కొంచెం కొంచెం ఇవ్వాలి. రోజు ఇలానే ఇవ్వాలండి, మొక్కలు వచ్చేదాకా జాగ్రత్తగా ఇవ్వాలి వాటర్ని. మనం ఇప్పుడు 5 రకాల విత్తనాలు నాటాము. బీర, కాకర, పొట్ల, సొర, గోర్చిక్కుడు. ఇవి 15-20 రోజుల్లో వచ్చేస్తాయండి మొక్కలు. మొక్కలు వచ్చిన తర్వాత మనం టబ్స్లో నాటుదాము. విత్తనాలని నాటుకున్నాము. 5 రకాల విత్తనాలని నాటాము. ఇప్పుడు ఇంకా కొమ్మల్ని, వెర్బెనా కొమ్మల్ని కట్ చేద్దాము. కొమ్మల్ని కట్ చేస్తే బుషీగా వచ్చేస్తాయండి ఇంకా మొక్కలు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, అందుకని కట్ చేస్తున్నా. ఎప్పుడైతే పూలు ఆగిపోతాయో లేదా కొంచెమే పూస్తాయో అలాంటప్పుడు మనం పూల మొక్కలకి కానీ ఏ మొక్కలకైనా కానీ కొమ్మలు కట్ చేయాలండి. అప్పుడు బుషీగా వచ్చేస్తాయి.
ఇలా కట్ చేసుకోవాలి. టబ్బులో కూడా ఉందండి ఇంకా కట్ చేద్దాం. మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి బుషీగా పెరుగుతుందండి. బుషీగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. ఇప్పుడైతే అందంగా ఉండవండి ఇలా ఉంచితే గార్డెన్లో. ఇలా కట్ చేయాలి. ఇంకా ప్రతి కొమ్మకి కొత్త చిగుళ్ళు వస్తాయి. పూల మొక్కలు బుషీగా పెరిగితేనేనండి అందంగా ఉండేది గార్డెన్లో. మొక్క నిండా కూడా పూలు వస్తాయి బుషీగా ఉంటే. ఇలా కట్ చేయాలి. మనం ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇది వైట్, ఇది పింక్. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. కట్ చేసిన తర్వాత 2 మొక్కలు ఎలా ఉన్నాయో. చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసాము. ఇంకా వెర్బెనా కూడా కట్ చేద్దాము. ఈ మొక్క వెర్బెనా అండి. చిన్న కొమ్మ నాటాను, చూసారా ఎలా వచ్చేసిందో. పూలు కూడా పూస్తుంది. కానీ ఇలా ఉంటే అందంగా ఉండదండి. బుషీగా పెరగాలి. బుషీగా పెరగాలి అంటే మనం కొమ్మల్ని కట్ చేయాలి. కట్ చేశాను. మళ్ళీ ఈ కొమ్మ నాటుకున్నా కానీ మనకి మొక్క తయారవుతుందండి. మనం ఎప్పటికప్పుడు మొక్కలకి కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి మొక్కలు బుషీగా పెరిగి అందంగా ఉంటాయండి గార్డెన్లో. ఇలా కట్ చేస్తూ ఉండాలి మొక్కల్ని. మనం 5 రకాల విత్తనాలు నాటుకున్నాము. ఇంకా వెర్బెనా కొమ్మల్ని కట్ చేసాము. ఈరోజు గార్డెన్ పని అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్దాము.